హాయ్ ఏఐ అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం. నగరంలో పెరుగుతున్న స్టార్టప్ ట్రెండ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. దయచేసి, ఎందుకంటే ఆంధ్రప్రదేశే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 140 కోట్ల మంది హిందూ భక్తులు మీరెవరూ కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి దుష్ప్రచారం దయచేసి నమ్మొద్దు. మీరు అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్న రామారావు గారి ప్రభుత్వం, కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, మొన్నటిదాకా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయినా అన్ని ప్రభుత్వాల్లో ఎప్పుడు ఎక్కడ జంతు కొవ్వు అనేది మీరు తిన్నటువంటి ప్రసాదంలో కలవలేదు. అది అంతకుముందు ప్రభుత్వాల్లో కలవలేదు, ఇప్పుడు కలవలేదు. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి దుష్ప్రచారం వల్ల ఎవరైతే ఆ భక్తితో తిన్నటువంటి ఆ ప్రసాదాన్ని తీసుకున్నటువంటి వాళ్ళు నిజంగా ఏదో జరిగిపోయిందనేటటువంటి భావాన్ని క్రియేట్ చేసినటువంటి ఈ ఉన్మాదులకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఇది చాలా ట్రాన్స్పరెంట్గా 3 రకాల పరీక్షలు చేసిన తర్వాత మాత్రమే ఏదైతే అది వినియోగించడం జరుగుతుంది. కింద తిరుమల కొండపైకి వచ్చినటువంటి ఆవు నెయ్యి ట్యాంకర్ని, ఆ ట్యాంకర్ పైకి రాగానే ఫస్ట్ వాళ్ళకి ఏదైతే NABL నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్ సర్టిఫికెట్ ఆ వచ్చినటువంటి వెహికల్కి ఉందా లేదంటే ఆ కంపెనీకి సంబంధించి ఆ చెక్ చేసి ఆ వెహికల్ని పంపించారు. అంటే ఆ తీసుకొచ్చినటువంటి ఆ కంపెనీకి ఉందా లేదా అనేది NABL సర్టిఫికెట్ ఫస్ట్ చూపిస్తారు. చూపించిన తర్వాత NABL సర్టిఫికెట్ చూపించిన తర్వాత ఆ కంపెనీ ప్రతినిధి, అలానే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి మార్కెటింగ్ ప్రతినిధి వాళ్ళ అంటే ఎంప్లాయ్, వాళ్ళిద్దరు సమక్షంలో సీల్ ఓపెన్ చేస్తారు. ఏది ఆ వెహికల్ ట్యాంకర్ ఏదైతే ఆ నెయ్యి ఆవు నెయ్యి ట్యాంకర్ అక్కడ ఆ సీలు వాళ్ళ సమక్షంలో ఓపెన్ చేసి దాంట్లో 3 శాంపిల్స్ తీసుకుంటారు. అంటే 3 శాంపిల్స్ దాన్ని తీసుకొని 3 టెస్టులు చేస్తారు. అది కూడా 3 స్పెషల్ అనలిస్టులు దానికి సంబంధించిన వాళ్ళు చేస్తారు. ఆషామాషిగా ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ బ్రోకర్లో ఇంకొకళ్ళు టెస్టులు చేయరు. సో 3 స్పెషల్ అనలిస్టులు చేస్తారు దానికి సంబంధించి డిఫరెంట్ టెస్టులు. ఒకటి మాయిశ్చర్ కంటెంట్, దాంట్లో తేమకు సంబంధించినటువంటి పరీక్ష. 2 ఫారెన్ వెజిటబుల్ ఆయిల్ ఏమన్నా కలిసిందా, 3 ఫారెన్ యానిమల్ ఆయిల్ ఏమన్నా కలిసిందా. ఈ 3 ఏదైనా కలిసినట్టుగా ఏ ఒక్క చిన్న అనుమానం వచ్చిన ఆ రిపోర్ట్లో 1-3 సార్లు చెక్ చేసి రాకపోతేనే అప్పుడు దాన్ని సర్టిఫై చేసి ఎస్ ఇవేమీ లేవు, సో దీన్ని మనం వాడచ్చు, అది భగవంతుడికైనా భక్తుడికైనా వాడచ్చు అని అప్పుడు సర్టిఫైడ్. ఏంటంటే 3 టెస్టులు, మాయిశ్చర్ కంటెంట్ టెస్ట్, ఫారెన్ వెజిటబుల్ ఆయిల్ టెస్ట్, ఫారెన్ యానిమల్ టెస్ట్, అండ్ 3 స్పెషల్ అనలిస్టులు దానికి సంబంధించినటువంటి ఆ డిపార్ట్మెంట్ అనలిస్టులని ఆ సమక్షంలో అది చెక్ చేసి పంపిస్తారు. ఇది ఒక ఏదో ఒకసారి చేసేది కాదు, ప్రతిరోజు వచ్చినటువంటి ప్రతి వెహికల్కి ఆవు నెయ్యి ఈరోజు ఒక 10 వచ్చింది అనుకోండి ట్యాంకర్లు, 10కి చెక్ చేస్తారు. 2 గంటల మినిమం సమయం పడుతుంది సార్ చెక్ చేయడానికి. చెక్ చేసిన తర్వాతే అది పంపిస్తారు. ఈ మినిమం బేసిక్ నాలెడ్జ్ లేనటువంటి ఆ వ్యభిచార కొంపలు నడుపుతున్నటువంటి మీడియా హౌస్లు నడుపుతున్నటువంటి వాళ్ళు ఇప్పుడు దుష్ప్రచారం చేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదేదో దీంట్లో కలిసింది. ఇప్పుడు ఉన్నటువంటి ఆ శ్యామలరావు అనేటటువంటి ఈఓ ఎవరైతే ఉన్నారో, నువ్వు ఈఓగా పనిచేస్తున్నావు కదా, నువ్వు జూన్ 12వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఈఓ అయ్యావు కదా, నువ్వు మరి జూలై 17 దాకా టెస్టులు చేయలేదా? మరి ఇదే ఇప్పుడు ఎవరైతే ఏదైతే ఇప్పుడు అగ్రి ఫుడ్ అదే ప్రీమియర్ అగ్రి లిమిటెడ్ AR దానికి సంబంధించినటువంటి వాళ్ళు రిపోర్ట్ అని మీరు చెప్పారు. సో ఆ ARకి రిపోర్ట్ అన్నారు కదా, మరి జూన్లో కూడా వాళ్ళే సప్లై చేశారు కదా. అంటే జూన్ నెలల్లో మీరు టెస్టులు చేయకుండానే అదే ప్రసాదాన్ని చంద్రబాబు నాయుడు వాళ్ళ మనవాళ్ళు జూన్లో వెళ్ళారు కదా సార్, అదే తినిపించారా? శ్యామలరావు గారు రోజు అదే తిన్నారా? మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరికీ అదే పెట్టారా? కలిసి ఉంటే మీరు చెప్తున్నట్టుగా నేరం కదా, ఫస్ట్ తినడం తర్వాత సంగతి. మరి ఇప్పుడు శ్యామలరావుని ముందు అరెస్ట్ చేసి బొక్కలో పెట్టాలి ఈ టీటీడీ ఈఓని. సిగ్గు లేకుండా నువ్వు ఈరోజు ఏదైతే 140 కోట్ల మంది హిందూ భక్తుల్ని ఈరోజు అవమానపరుస్తూ చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసం నువ్వు ఒక ఏజెంట్ లాగా అక్కడ పనిచేస్తున్నందుకు ఇంత తప్పుడు ప్రచారం చేస్తారా? జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని ఎదుర్కోవడం కోసం ఇంత తప్పుడు ప్రచారాన్ని ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్లి మతాల మధ్య గొడవలు పెట్టేటటువంటి ప్రక్రియకి ఏందండి? ఈ టెస్టులన్నీ చేసినాకే పంపిస్తారు. అది ఎవరున్నా అది కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి ప్రాసెస్. అది నిన్న కందారపు మురళి అని టీటీడీ ఉద్యోగ నాయకుడు మాట్లాడుతూ చంద్రబాబు గాని జగన్మోహన్ రెడ్డి గారు గాని వాళ్ళిద్దరూ అనుకుని కూడా కల్తీ చెయ్యాలి ఈ లడ్డూల్లో అనే
ఒకవేళ ఏదైనా కుట్ర చేసినా సాధ్యం కాదు సార్. దానికి అటువంటి వ్యవస్థ అక్కడ ఏర్పాటైంది అని చెప్తున్నారు ఆయన. సార్ ఉద్దేశపూర్వకంగా చేయాలన్నా సాధ్యం కాదని సార్ చెప్తున్నారు. ఒక్క మాట సార్, భగవంతుడికి మనం కల్తీ చేసి పెడితే భగవంతుడు తింటాడా సార్? అసలు కల్తీ రాజకీయాలు చేసే వాళ్ళకి సాధ్యమే కదా సార్. మనం భగవంతుడికి రాజకీయాలు చేసే సార్ భగవంతుడికి మనం అది కల్తీ చేసి పెడితే భగవంతుడు అప్పుడు ఇమీడియట్ గా అక్కడ శిక్ష చేయడా సార్? మనం వాళ్ళకుంటే ఈ రోజు ఇన్ని అబద్ధాలు ఎందుకు చెప్తారు కాదు సార్? మనం ఎంత భక్తితో గెలుస్తాం, కానీ అటువంటి భగవంతుడి మీద వీళ్ళు చేస్తున్నటువంటి భగవంతుడి కంటే ఇదే పెట్టేశారంట. అంటే వెంకటేశ్వర స్వామికి ఇట్లాంటి జంతువులు కొవ్వుతో పెట్టారండి. ఇలాంటి వాళ్ళు నాశనం అయిపోతారు సార్ ఖచ్చితంగా. ఈ దుష్ప్రచారం చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఆ దేవుడే శిక్షిస్తాడు, సరైన సమయంలో శిక్షిస్తాడు. ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడే శిక్షిస్తాడు. ఎందుకంటే ఎంత దుర్మార్గంగా ప్రచారం చేస్తారు, ఎంత నీచుడండి ఈ చంద్రబాబు నాయుడు. నిజంగా మనిషి పుట్టినాడు ఎవడన్నా ఇటువంటి వ్యాఖ్యానాలు చేస్తాడా? నీ రాజకీయ లబ్ధి కోసం చంపే అవసరమైతే ఎవరినైనా. నీకు మర్డర్ చేయడం అలవాటే కదా, అవసరమైతే చెప్పులు వేయిస్తావు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చంపేయని చెప్పి ప్రచారం చేస్తావు, లేదా రాళ్ళు తీసుకొని కొట్టనని ప్రచారం చేస్తావు, చెయ్యి. అంతే తప్ప దేవుడి దగ్గర ఇటువంటి రాజకీయాల దేవుణ్ణి వాడతారా సార్? నీ 100 రోజుల పరిపాలన అత్యంత చెత్త పరిపాలన కాబట్టి, 100 రోజుల్లో అందరినీ ముంచేసావు కాబట్టి, ఇప్పుడు దేవుడి దగ్గర రాజకీయాలు తీసుకొని వచ్చి దేవుడిని అడ్డం పెట్టి ఇష్యూని అంతా డైవర్ట్ చేసేసి జగన్మోహన్ రెడ్డి గారి వైపు నెట్టేయాలి. ఇది కాక ఇంకేంటండి? ఇప్పుడు నేను సూటిగా ఈ రిపోర్ట్లన్నీ, ఇప్పుడు మీరు చెప్పిన రిపోర్ట్ అన్నారు కదా, అవును, అసలు ఈ రిపోర్ట్ ఇచ్చారని అంటున్నారు కదా, దాంట్లో ఎక్కడుంది? దాంట్లో కలిసిందని ఎక్కడుందా? దాంట్లో జంతువులు రాశారా? లేదు. నిన్న వచ్చిన రిపోర్ట్ వేరు, వాళ్ళు పెట్టిన ఫ్యాబ్రికేటెడ్ రిపోర్ట్లు అయితే ఫ్యాబ్రికేటెడ్ దాంట్లో ఉంది. అదే దాని కలర్ కూడా మారిపోయింది సార్, ఆ ప్రింట్ కలర్ కూడా మారిపోయింది. ఆ ల్యాబ్ రిఫరెన్స్ వేరే కలర్, ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ వేరు, ఈ ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ వేరు. ఇప్పుడు నేను ఇప్పుడు డైరెక్ట్ గా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుందో, ఎందుకంటే ఇది 140 కోట్ల మందికి సంబంధించిన అంశం, రాజకీయ లబ్ధి కోసం ఒక దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఈ నికృష్ట చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ గలీజు ఈ ఉన్మాద చర్యలకి ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జితో, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చి ఖచ్చితంగా ప్రజల మనోభావాలను కాపాడాలి. ఇప్పుడు జూన్ జూలైలో వచ్చినటువంటి కంపెనీ, జూన్ జూలైలో మాత్రమే మేము సరఫరా చేశామని ఆ కంపెనీ నిర్వాహకురాలు చెప్తున్నారు. అంటే ఇక్కడ కల్తీ జరిగిందా లేదా? సరే, మీరేదో చూపిస్తున్నారు కల్తీ జరిగిందని, ఆ కంపెనీ నిజంగా కల్తీ చేసిందా లేదా మీరు తేల్చుకోండి, మీరు తేల్చుకోండి. ఒకవేళ లేదు అని ఆమె చెప్తోంది, మా పేరు ఎక్కడైనా సరే, మా డైరీ పేరు కానీ మా కంపెనీ పేరు కానీ ఆ రిపోర్ట్స్లో ఎక్కడైనా ఉందా అని ఆమె ప్రశ్నిస్తున్నారు. అసలు ఈవో దగ్గర ఈ రిపోర్ట్స్ ఉండవు. చంద్రబాబు నాయుడు గారు ముందుగా మాట్లాడతారు, టీడీపీ ఆఫీస్లో దాన్ని రిలీజ్ చేస్తారు, ఆ డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి మళ్ళీ ఈవో మాట్లాడతారు, ఏది సోషల్ మీడియాలో పెట్టిందని. వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు కదా. అసలు ఈవో ఈ డాక్యుమెంట్స్ లేకుండా, తన దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేకుండానే గతంలో మాట్లాడారా? అంటే ఆయన దగ్గర లేదు, చంద్రబాబు దగ్గరే ఉంది అంటే వీళ్ళు ఏమన్నా ట్యాంపరింగ్ చేసి వీళ్ళ పాలనే, మీరు జూన్ జూలైయే తీసుకోండి, 2 నెలల్లోనే జరిగింది ఇదంతా జరిగింది, గత ప్రభుత్వానికి సంబంధం లేదు. ఇది నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. జూన్ జూలైలో జరిగింది. ఇక్కడ వీళ్ళిద్దరూ కలిసి ఇటువంటి ఫేక్ డాక్యుమెంట్సో లేకపోతే ఒరిజినల్గా వేరే నెయ్యిని ఏదైనా తీసుకెళ్ళి, ఆమె చెప్పేది మాది కాదంటోంది, అది వాస్తవం అవునో కాదు తర్వాత తెలుసుకొని, చంద్రబాబు నాయుడు గారు శ్యామలరావు ఇద్దరూ కలిసి ఏదైనా కుట్ర చేశారా? ఇటువంటి దొంగ సర్టిఫికేట్స్తో అందరినీ భయభ్రాంతులకు చేయడానికి, వైఎస్ఆర్సీపీ పైకి నెపం నెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్ చంద్రబాబు కుట్ర చేశారేమో ఈ 2 నెలల కాలంలో అని మీకేమన్నా అనిపిస్తుందా? ఇప్పుడు 100% మీరు అన్న జూలైలో ఆ రిపోర్ట్ వస్తే దాంట్లో మీరు అన్నట్టుగా వెజిటబుల్ ఆయిలే కలిసి ఉండే, అంటే లైక్ డాల్డా టైప్, అవును, అదే కలిసి ఉంటే అది కూడా నేరమే కదా. అవును, అది నేరమే. మరి అప్పుడు మీరు అప్పటి నుంచి ఆగస్టులో ఏం చేశారు? జూలైలో వస్తే సెప్టెంబర్లో కరెక్ట్ గా మీ 100 రోజుల పరిపాలన అయినాక 18వ తారీఖు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్నగాక మొన్న 18వ తారీఖు దాకా, అంటే దాదాపుగా 2 నెలలు. మరి ఇప్పుడు మీరు ఆ కంపెనీ వాళ్ళ మీద ఏం కేసులు పెట్టి అరెస్ట్ చేశారు? కరెక్ట్. ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఎందుకు అరెస్ట్ చేయలేదు? యానిమల్ ఫ్యాట్ కలిపిన వాళ్ళని అంత ఈజీగా వదిలేయచ్చా? యానిమల్ ఫ్యాట్ తిన్నాడు కదా మరి ఆ 2 నెలల్లో చంద్రబాబు నాయుడు తిన్నాడు కదా, కలిసి తిన్నాడు కదా, ఆయన చెప్పిన మాటే కదా. యానిమల్ ఫ్యాట్ తో అన్నారు, ఇప్పుడు 2 నెలల్లో సప్లై చేసింది వాళ్ళే. మరి చేసినప్పుడు అదే తిన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయాలి వాళ్ళని? తిన్నప్పుడు అది నేరం కదా సార్. మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయాలి ఇప్పటి వరకు? ఆ కంపెనీ మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు? ఆ కంపెనీ ప్రతినిధులు తీసుకెళ్లి బొక్కలో వేయాలి కదా. ముందుగా ఆయనకి చంద్రబాబు చెప్పారట ఇది యానిమల్ ఫ్యాట్ కలిసిందని. సార్ చంద్రబాబు చెప్పారంట, ముందుగా ఆయనకి చెప్తే ఆయనకి అనుమానం వచ్చింది. సార్ నీ దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయా లేవో? ముందు మనకున్న సమాచారం, ఈయన ఎవరైతే ఇప్పుడు ఏదో కుట్ర జరిగింది, అదే సార్ టీటీడీ ఈఓస్ గా శ్యామలరావు బాధ్యతలు తీసుకునేటప్పుడే ఆయన వేరే వాళ్ళతో ఉంది, ఇక్కడ ఏదో యానిమల్ ఫ్యాట్ లో కడుపుతున్నట్టుగా నాకు ఉంది అని చెప్పి ముందే లీకులు అనమాట. ఏదో ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే. అంటే ఏంటంటే
ఓహో ఒక ప్లాన్డ్ గా ఆయన తీసుకున్న కూర్చోబెట్టి ఇది కావాలని చేపించారనేది క్లియర్ గా అర్థం అవుతా ఉంది. ఓకే. సో ఆయన ముందే దురుద్దేశంతోనే యానిమల్ ఫ్యాట్ ఉందని ఆయన వేరే వాళ్ళతో చెప్తున్నాడంట. యానిమల్ ఫ్యాట్ దీంట్లో ఉందని చెప్పి నాకు అనుమానం ఉంది. అవును. ఏది ఆయన ఈవోగా బాధ్యతలు తీసుకునేటప్పుడే. అవును. మరి తీసుకునేటప్పుడు చేస్తే జూన్ నెలలో అదే తిన్నారా, జూలైలో అదే తిన్నారా, ఆగస్టులో అదే తిన్నారా? అవును. నేను చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు కదా సార్ తిరుపతి, అవును. మరి అదే తిన్నారా? సో దయచేసి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఎక్కడా యానిమల్ ఫ్యాట్ లాంటివి కలవలేదు. సో ఎక్కడా జంతువుల కొవ్వు లాంటి పదార్థాలు ఎక్కడా కూడా పవిత్రమైనటువంటి ప్రసాదంలో కలవలేదు. దయచేసి ఈ ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం చెప్తున్నటువంటి ఏదైతే ఈ తప్పుడు సమాచారాన్ని దయచేసి పరిగణలోకి తీసుకోకుండా, ఎందుకంటే సార్ దానివల్ల ఇప్పుడు తిరుపతి లడ్డూల సేల్స్ తగ్గినాయి. ఏదైతే కొనాలనుకునే వాళ్ళు కూడా ఇప్పుడు నిన్న విజయవాడకి అంటే ఏంటి ఇప్పుడు మీరు కుట్రగా ఈ ప్రభుత్వం అంటే తిరుమల ప్రసాదాన్ని తినకుండా భక్తులకు అందజేయకుండా ఒక దూరం చేసినటువంటి ప్రక్రియ కదా సార్. 2 నెలల క్రితం వచ్చినటువంటి కంపెనీ సరఫరా చేసినటువంటి 2 నెలల కాలంలో సరఫరా చేసినటువంటి నెయ్యిపై మాత్రమే అనుమానం ఉంది. గతంలో ఉన్న కంపెనీలన్నీ కూడా సక్రమంగా సరఫరా చేస్తున్నాయని ఈవో గారు చెప్పినట్టే, అంతే కదా? కంపెనీ పేరు చెప్పలే, ఇప్పటికీ చెప్పలేదు ఆయన. ఏఆర్ చెప్పారు అది కాదు. అయితే ఆ రిపోర్ట్ లో ఎక్కడ ఏఆర్ లేదు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. ఇప్పుడు ఎన్డీడీబీకి పంపించారు సార్, శ్రీనివాస 981@gmail.com అంట. శ్రీనివాస, ఇది టీటీడీ పేరుతో కదా రావాలి, వ్యక్తిగతంగా ఎవరు పేరు? సాక్షికి సంబంధించిన మెయిల్ మీరు మీ పర్సనల్ మెయిల్ ఐడీలతో కరెస్పాండెన్స్ చేస్తారా, లేదా టీటీడీకి సంబంధించిన మెయిల్ ఐడీలతో కరెస్పాండెన్స్ చేస్తారా? సార్ టీటీడీ అంటే టీటీడీకి రావాలి. మరి ఇక్కడ మీరు ఒకటి గమనించండి, పర్సనల్ ఎందుకు వచ్చింది ఇది? శ్రీనివాస స్వామి అని ఎందుకు? జనరల్ ఎంక్వైరీకి 1555257, ఎంక్వైరీ అండ్ ఫీడ్బ్యాక్ కి హెల్ప్ డెస్క్ @ttd@tirumala.org, రిఫండ్స్ కి రిఫండ్ @ttd@tirumala.org. అలా ప్రతిదానికి తిరుమలకు సంబంధించిన ఉన్న దగ్గర దీనికి స్పెసిఫిక్ గా ఎన్డీడీబీ రిపోర్ట్ అంటే మీకు దీన్ని ఒక్కసారి వెనక్కి వెళ్తే మీరు సార్ గోరంట్ల మన మాధవ్ ఎంపీ ఉన్నప్పుడు మీరు గమనించారు లేదో ఒక రిపోర్ట్ తీసుకొచ్చారు అమెరికా నుంచి, జ్ఞాపకం ఉందా? తర్వాత ఆ సంస్థ ఏం చెప్పింది? ఇట్స్ ఫ్యాబ్రికేటెడ్, వి ఆర్ నథింగ్ టు డు విత్ ఇట్. అవును, ఇవి కూడా ఫ్యాబ్రికేటెడ్. yes. నాకు ఇంకొక అనుమానం వస్తుంది ఇందులో. ల్యాబ్ నిన్న కూడా చెప్పా, ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ ఇదంతా ఒకే బంచ్ ఇట్లా ఉంది కదా. ఒక పేపర్ నేను సపరేట్ తీసా ఇందులో, ఎందుకంటే అన్నిటికీ ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ ఒకటి ఉంది. వీళ్ళు ఎక్కడైతే కొవ్వు కలిసింది అని కొవ్వు మాటలు మాట్లాడారో ఆ పేజ్ మాత్రం వేరే కలర్ లో ఉంది. పాయింట్ నెంబర్ 1, ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ ఇక్కడ ఎన్డీడీబీకి సంబంధించినటువంటిది AB023655 ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్. వీళ్ళు కొవ్వు కలిసిందని చెప్పినటువంటి ఆ కొవ్వుకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి, కొవ్వుకు సంబంధించినటువంటి మాటలకు సంబంధించినటువంటిది ఎక్కడైతే ఉందని చెబుతున్నారో దీని కలర్ వేరు, దీని కలర్ వేరు. రెండో అంశం ఇందులోనే ఈ ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ AB023655 ఈ పైన ఉంచండి ఒకసారి. మీరు అది నిన్నటిది ఉంటుంది, ఒకసారి ప్లే చేయండి. అది ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్లు మారిపోయాయి. ఇంత దుర్మార్గం. ఇప్పుడు ఎన్డీడీబీ వాళ్ళు చెప్పిందేమో AB0 AB023655, వీళ్ళు చెప్తున్నారు రిఫరెన్స్ నెంబర్ AB021253. 23655, ఇక్కడేమో 21253. ఎట్లా మారింది? మెయిల్ ఐడి పర్సనల్ మెయిల్ ఐడి, పర్సనల్ ఈమెయిల్ ఐడి. వీళ్ళు ఇచ్చినటువంటి ఫేక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఒరిజినల్ అయితే ఇందులో జంతువుల ఆ నెయ్యిని లోపలికి పంపించారా, బయటకు పంపించారా? ఈవో గారు చెప్పాలి. లోపలికి పంపిస్తే ఆయన పైన కేసు నమోదు చేయాలి. ఇంటికి పంపిస్తే భక్తులు ఎవరు 140 కోట్ల మంది చెప్పారు కదా ఇంతకు ముందు, భక్తులు ఎవరు భయపడాల్సిన పని లేదు. అందులో ఏమి జంతువుల కొవ్వు కలిసినటువంటి నెయ్యి పదార్థాలు అందులో లడ్డూ తయారు ఉపయోగించారు. ఇది కొవ్వు మాటల కింద తీసుకోవాలి. ఈవో శ్యామలరావు గారు చెప్పేటటువంటిది మాకు రిపోర్ట్ మేము పంపించామని చెప్పేటటువంటి రిఫరెన్స్ నెంబర్ AB023655. ఏదైతే తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు ప్రచారం చేస్తా దాంట్లో ఆ కొవ్వు ఉంది, ఈ కొవ్వు ఉంది, చేపల నెయ్యి కలిసింది, అవన్నీ ప్రచారం చేస్తున్న రిఫరెన్స్ నెంబర్ AB021253. అదేమో 23655, ఇది 21253. ఎక్కడి నుంచి వచ్చింది? రాసేసుకొని ఫ్యాబ్రికేటెడ్ అయిపోయిందో అర్థం కావట్లేదు.